దినవృత్తాంతములు 2వ గ్రంథము 27వ అధ్యాయము. యోతాము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య ఎంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించను. అతని కాలంలో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి. అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపేలు దగ్గరున్న గోడ చాలా మటుకు కట్టించెను. మరియు అతడు యూదా పర్వతములలో ప్రాకార పురములను కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించెను. అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధము చేసి జయించెను గనుక అమ్మోనీయులు ఆ సంవత్సరము అతనికి 200 మణుగుల వెండిని, 10,000 కొలల గోధుమలను, 10,000 కొలల యవలను ఇచ్చిరి. ఈ ప్రకారముగా అమ్మోనీయులు మరు సంవత్సరమును 3వ సంవత్సరమును అతనికి చెల్లించిరి. ఇలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి బలపరచబడెను. యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు చేసిన యుద్ధములన్నిటినీ గూర్చియు, అతని చర్యను గూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. యోతాము తన పితరులతో కూడా నిద్రించెను. అతడు దావీదు పట్టణమందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజాయెను. దినవృత్తాంతములు 2వ గ్రంథము 28వ అధ్యాయము. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తింపలేదు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గములందు నడచి బయలు దేవతా రూపములుగా పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బెన్ హిన్నోము లోయ యందు ధూపము వేసి ఇశ్రాయేలుల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయ క్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. అతడు ఉన్నత స్థలములలోను కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచూ వచ్చెను. అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించెను. సిరియనులు అతన్ని ఓడించి అతని జనులలో చాలా మందిని చెరపట్టుకొని దమస్కునకు తీసుకొని పోయిరి. అతడును ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడెను. ఆ రాజు అతని లెస్సగా ఓడించెను. రెమల్యా కుమారుడైన పెకహు యూదా వారిలో పరాక్రమశాలులైన 120,000 మందిని ఒక్కనాడు హతము చేశాను. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారి కిట్టి గతి పట్టెను. పరాక్రమశాలి అయిన ఎఫ్రాయిమీయుడగు జిక్రి రాజసంతతి వాడైన మయసేయాను, సభాముఖ్యుడైన అజ్రికామును, ప్రధాన మంత్రి అయిన ఎల్కోనానును హతము చేసెను. ఇదియుగాక ఇశ్రాయేలు వారు తమ సహోదరులైన వీరిలో నుండి స్త్రీలనేమి, కుమారులనేమి, కుమార్తెలనేమి 2,00,000 మందిని చెర తీసుకొని పోయిరి. మరియు వారి యుద్ధ నుండి విస్తారమైన కొలసొమ్ము తీసుకొని దానిని షోమ్రోనునకు తెచ్చిరి. యెహోవా ప్రవక్తయగు ఓదేదు అను ఒకడు అచ్చట ఉండెను. అతడు షోమ్రోనునకు వచ్చిన సమూహము ఎదుటికి పోయి వారితో ఇలాగు చెప్పెను, ఆలకించుడి. మీ పితరుల దేవుడైన యెహోవా యూదా వారి మీద కోపించినందుచేత ఆయన వారిని మీ చేతికి అప్పగించెను. మీరు ఆకాశమునంటున్నంత రౌద్రముతో వారిని సంహరించితిరి. ఇప్పుడు మీరు యూదా వారిని, యెరూషలేము కాపురస్తులను మీ కొరకు దాసులుగాను దాసురాండ్రుగాను లోపరుచుకొనదలచి ఉన్నారు. మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రము అపరాధులు కాకయున్నారా? యెహోవా మహోగ్రత మీ మీద రేగున్నది గనుక నా మాట ఆలకించి మీ సహోదరులలో నుండి మీరు చెరపట్టిన
వీరిని విడిచిపెట్టుడి. అప్పుడు ఎఫ్రాయిమీయుల పెద్దలలో యోహానాను కుమారుడైన అజర్యా, మెషిల్లేమోతు కుమారుడైన బెరెక్యా, షల్లూము కుమారుడైన ఎహిస్కియా, హద్లాయి కుమారుడైన అమాషా అనువారు యుద్ధం నుండి వచ్చిన వారికి ఎదురుగా నిలబడి వారితో ఇట్లనిరి: యెహోవా మన మీదకి అపరాధ శిక్ష రప్పించినట్లు మీరు చేసి ఉన్నారు. చెరపట్టిన వీరిని మీరు ఇక్కడికి రప్పింపకూడదు. మన పాపములను అపరాధములను పెంపు చేయుటకు మీరు పూనుకొని ఉన్నారు. మన అపరాధము అధికమై ఉన్నది. ఇశ్రాయేలు వారమైన మన మీద మహోగ్రత రేగి ఉన్నది. కాగా అధిపతులను సమాజముగా కూడిన వారును కన్నులార చూచుచుండగా ఆయుధస్తులు చెరపట్టిన వారిని కొల్ల సొమ్మును విడిచిపెట్టిరి. పేర్లు ఉదాహరింపబడిన వారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపు సొమ్ము చేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములిచ్చి తలలకు నూనె పెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించి ఖర్జూర వృక్షములు గల పట్టణమగు ఎరికోకు వారి సహోదరుల యొద్దకు వారిని తోడుకొని వచ్చిరి. తరువాత వారు షోమ్రోనులకు మరలా వెళ్ళిరి. ఆ కాలమందు ఎదోమీయులు మరలా వచ్చి యూదాదేశమును పాడు చేసి కొందరిని చెరపట్టుకొని పోగా రాజైన ఆహాజు తనకు సహాయము చేయుడని అషూరు రాజుల యుద్ధకు వర్తమానము పంపారు. ఫిలిస్తీయులు షెఫేలా ప్రదేశములోని పట్టణముల మీదను యూదాదేశమునకు దక్షిణపు దిక్కుననున్న పట్టణముల మీదను పడి బేస్తెమెషును, అయ్యాలోనును, గెదెరోతును, సోకోను దాని గ్రామములను, తిమ్నాను దాని గ్రామములను, గిమ్జోనును దాని గ్రామములను ఆక్రమించుకొని అక్కడ కాపురముండిరి. ఆహాజు యూదాదేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని హీనపరచెను. అషూరు రాజైన తిగ్లత్ పిలేసెరు అతని యొద్దకు వచ్చి అతని బాధపరచనే గాని అతని బలపరచలేదు. ఆహాజు భాగము లేర్పరచి యెహోవా మందిరములో నుండి యొక్క భాగమును, రాజనగరులో నుండి యొక్క భాగమును, అధిపతుల యొద్ద నుండి యొక్క భాగమును తీసి అషూరు రాజునకిచ్చెను. గాని అతడు అతనికి సహాయము చేయలేదు. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించెను. అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే. ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించదనుకొని తను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించెను. అయితే అవి అతనికిని ఇశ్రాయేలు వారికిని నష్టమునకే హేతువులాయను. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమునందంతటా బలిపీఠములను కట్టించెను. యూదా దేశములోని పట్టణములన్నిటిలోనూ అతడు అన్యుల దేవతలకు ధూపము వేయుటకై బలిపీఠములను కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. అతడు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని చర్య ఎంతటిని గూర్చియు యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి యెరూషలేము పట్టణమునందు పాతి పెట్టబడెను. గాని ఇశ్రాయేలుల రాజుల సమాధులకు అతడు తేబడలేదు. అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాజాయెను. దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయము. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరులకు దావీదు చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగుచేసి యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను:
లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులనన్నిటినీ బయటికి కొనిపోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడచి ఆయనని విసర్జించి ఆయన నివాసమునకు ప్రణముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచుచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేసెను. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులను కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనపోబడిరి. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెనని నా మనస్సులో అభిలాష పుట్టెను. నా కుమారులారా, తనకు పరిచారకులయుండి ధూపము వేయిచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకునేను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. అప్పుడు కహాతీయులలో అమాసై కుమారుడైన మహతు, అజర్యా కుమారుడైన యోవేలు, మెరారీయులలో అబ్ది కుమారుడైన కీషు, యహలేలేలు కుమారుడైన అజర్యా, గెర్షోనీయులలో జిమ్మా కుమారుడైన యోవాహు కుమారుడైన ఏదేను, ఎలీషాపాను సంతతి వారిలో షిమి, యెహీయేలు, ఆసాపు కుమారులలో జకర్యా, మత్తన్య. హేమాను సంతతి వారిలో యెహీయేలు, షిమి. ఎదూతును సంతతి వారిలో షమయ, ఉజ్జియేలు అను లేవీలు నియమించబడిరి. వీరు తమ సహోదరులను సమకూర్చి తమను ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణంలోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయనారంభించి ఆ నెల 8వ దినమున యెహోవా మంటపమునకు వచ్చిరి. ఈ ప్రకారం వారు 8 దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల 16వ దినమున సమాప్తి చేసిరి. అప్పుడు వారు రాజైన హిజ్కియా యొద్దకు పోయి, మేము యెహోవా మందిరమంతటిని, దహన బలిపీఠమును, ఉపకరణములన్నిటినీ, సన్నిధి రొట్టెలుంచు బల్లను పవిత్రపరచెయున్నాము. మరియు రాజైన ఆహాజు ఏలిన కాలమున అతడు ద్రోహము చేసి పారవేసిన ఉపకరణములన్నిటిని మేము సిద్ధపరచి ప్రతిష్ఠించి ఉన్నాం. అవి యెహోవా బలిపీఠం ఎదుట ఉన్నవని చెప్పేది. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయారు. రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యూదా వారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను, 7 పొట్టేళ్లను, 7 గొర్రె పిల్లలను, 7 మేకపోతులను వారు తెచ్చి ఉంచిరి. కనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారగు యాజకులకు ఆజ్ఞాపించను. పరిచారకులు ఆ కోడెలను వధించినప్పుడు యాజకులు వాటి రక్తమును తీసుకొని బలిపీఠం మీద ప్రోక్షించిరి. ఆ ప్రకారం వారు పొట్టేళ్లను వధించినప్పుడు యాజకులు ఆ రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించిరి. వారు గొర్రె పిల్లలను వధించినప్పుడు ఆ రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించిరి. పాప పరిహారార్థ బలికై రాజు ఎదుటికిని సమాజం ఎదుటికిని మేకపోతులను తీసుకొని రాగా వారు తమ చేతులను వాటి మీద ఉంచిన తర్వాత యాజకులు వాటిని వధించి ఇశ్రాయేలులందరి కొరకు దహన బలియు పాప పరిహారార్థ బలియు అర్పింపవలెనని రాజు ఆజ్ఞాపించి ఉండెను. గనుక ఇశ్రాయేలులందరి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేటుకై బలిపీఠం మీద
వాటి రక్తమును పోసి పాప పరిహారార్థ బలి అర్పించిరి. మరియు దావీదు రాజునకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయము చొప్పున యెహోవా మందిరములో తాళములను, స్వరమండలములను, సితారాలను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేశాను. అలాగూ జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. దావీదు చేసిన వాద్యములను వాయించుటకు లేవీయులను, బోర్లు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. బలిపీఠ మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభ మగుటతోనే, బోర్లు ఊదుటతోనూ, ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోనూ యెహోవాకు స్తుతి గానము ఆరంభమాయెను. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బోరలు ఊదువారు నాదము చేయుచుండిరి. దహన బలి అర్పణ సమాప్తమగు వరకు ఇదంతయు జరుగుచుండెను. వారు అర్పించట ముగించిన తరువాత రాజును అతనితో కూడానున్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్ర గానములు పాడి తల వంచి ఆరాధించరి. అంతటా హిజ్కియా, మీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకొంటిరి. దగ్గరకు వచ్చి యెహోవా మందిరములోనికి బలి ద్రవ్యములను, కృతజ్ఞతార్పణలను తీసుకుని రండని ఆజ్ఞ ఏగా సమాజపు వారు బలి ద్రవ్యములను, కృతజ్ఞతార్పణలను తీసుకొని వచ్చిరి. దహన బలుల నర్పించుటకు ఎవరికి ఇష్టము పుట్టెనో వారు దహన బలి ద్రవ్యములను తీసుకొని వచ్చిరి. సమాజపు వారు తీసుకొని వచ్చిన దహన బలి పశువులన్నీ అనగా 70 కోడెలను, 100 పొట్టేళ్లను, 200 గొర్రె పిల్లలను, ఇవి అన్నీ యెహోవాకు దహన బలులుగా తేబడెను. ప్రతిష్ఠింపబడినవి 600 ఎద్దులను, 3000 గొర్రెలను. యాజకులు కొద్దిగా ఉన్నందున వారు ఆ దహన బలి పశువులన్నిటినీ ఒలువు లేకపోగా పని సంపూర్ణమగు వరకు కడమ యాజకులు తమను ప్రతిష్ఠించుకొని వరకు వారి సహోదరులకు లేవీలు వారికి సహాయము చేసిరి. తమను ప్రతిష్ఠించుకొనుటయందు యాజకుల కంటే లేవీయులు యథార్థ హృదయులై ఉండిరి. సమాధాన బలి పశువుల క్రొవ్వును, దహన బలి పశువులను, దహన బలులకు ఏర్పడిన పానార్పణలను సమృద్ధిగా ఉండెను. ఇలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి హిజ్కియాయును జనులందరూ సంతోషించిరి.